ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం దెందులూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొట్టారి అబ్బాయి చౌదరి వివిధ మండలాల్లోని సుడిగాలి పర్యటన దెందులూరు మండలంలోని సోమవరపాడు ఆర్టీసీ కాలనీ సాయినగర్ వీరభద్రపురం ఉప్పగూడెం ఆంజనేయనగర్ కాలనీ చల్లపల్లి ఎడ్లవారిగూడెం మరియు గోపన్నపాలెం పంచాయతీ పరిధిలోని కొత్తపల్లి గ్రామాల్లో విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా అబ్బాయి చౌదరి మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు తిరిగి అమలు కావాలంటే వైసీపీకి ఓటు వేసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత ఉందని తెలిపారు. అందువల్ల తనకు అదేవిధంగా ఏలూరు పార్లమెంట్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ కు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి దెందులూరు నియోజకవర్గంలో అఖండ మెజారిటీ ఇప్పించవలసిందిగా ప్రజల్ని కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, ప్రజలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కూడా చేయకుండా ఈరోజు మీ అబ్బాయిగా మీ ఆశీర్వాదంతో పార్టీకి వేల మంది పేదవారికి నియోజకవర్గంలో ఇళ్ల స్థలాలు ఇచ్చినటువంటి ఘనత మన ప్రభుత్వాన్ని అని చెప్పడం ఎంతో పెద్ద పెద్ద నాయకులు ఉన్నటువంటి సోమరపాడు ఈరోజు చంద్రబాబులో తెలుగుదేశానికి అండగా ఉండే అన్ని సంవత్సరాలు ఉన్నారే, ఎప్పుడన్నా ఈ వీరభద్రపురంకి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఒక సెంటు భూమి అన్నా వాళ్ళు కొన్నారా అని అడుగుతున్నారు. కొన్నారా తల్లి? కొన్నారా? అవునా కదా? కొనలేదు. ఈరోజు ఎవరు కొన్నారు? కొన్నారా లేదా? కాబట్టి మీరందరూ కూడా ఆలోచించారు. ఈరోజు మంచి చేసింది మన ప్రభుత్వం. ఈ వీరభద్రపురం గ్రామంలో వస్తూ చూశారు. 192 మందికి దగ్గరగా ₹1,00,000 కంటే ఎక్కువ ఈ ప్రభుత్వం వచ్చాక వచ్చింది. అంటే ఈ వీరభద్రపురం గ్రామంలో అది పెన్షన్ అవనండి, 18,000 అవనండి, డ్వాక్రా రుణమాఫీ అవనండి, సున్నావతి అవనండి, రైతు భరోసా అవనండి, ఏ పథకమైనా, అమ్మఒడి అవనండి, ఏ పథకమైనా సరే ఈరోజు 100 కుటుంబాలు ఉంటే దాంట్లో 92 నుంచి 93 కుటుంబాలకి ₹1,00,000 కంటే దగ్గర ఎక్కువ రూపాయలు ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చాక వచ్చింది. 4-5 లక్షలు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈరోజు కానీ మనం పక్కింట్లో కూడా చెప్పం కాబట్టి ఈరోజు ఈ ప్రభుత్వం ఏం చేసిందని అంటూ ఉన్నారు. ఎప్పుడన్నా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ₹1 మీ అకౌంట్ లో వేసి